మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మను హియర్. ఫ్రెండ్స్, డేట్ వచ్చేసి ఇవాళ April 20 ఫ్రెండ్స్. ఈరోజు అయితే నా బర్త్డే. నా ఫ్యామిలీ తర్వాత నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది వీడే ఫ్రెండ్స్. వీడు నా ఫ్రెండ్ వరుణ్. వీడైతే హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. వీడు నా బర్త్డే కోసం హైదరాబాద్ నుంచి అయితే వచ్చాడు. వీడు హైదరాబాద్ నుంచి వస్తున్నాడని కూడా చెప్పలేదు ఫ్రెండ్స్. సడన్గా అయితే ఇంటికి కేక్ తీసుకుని వచ్చేసాడు ఫ్రెండ్స్. వీడు నాకు పరిచయం అయితే ఇది 4th ఇయర్ ఫ్రెండ్స్. మేము మా ఇద్దరిలో ఎవరి బర్త్డే అయినా ప్రతి బర్త్డే ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నా బర్త్డేకి మా ఇంటికి వస్తాడు, వాడి బర్త్డేకి వాళ్ళ ఇంటి మా దగ్గర ఉన్నంతలోనే మేము బాగా ఎంజాయ్ చేసి బాగా హ్యాపీగా ఉంటాం ఫ్రెండ్స్. ఆ రోజైతే ఇంకెక్కడైతే కూల్ కేక్ తీసుకొచ్చేసాడు ఫ్రెండ్స్. ఇంకా మా డాడీ తెచ్చిన బట్టలు వేసుకుని ఇంకా హ్యాపీగా కేక్ కట్ చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా మా వాడికైతే కూల్ కేక్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకా వాడు కూడా కూల్ కేకే తీసుకొచ్చాడు. ఇంకా వాడు తీసుకొచ్చిన కేక్ని అయితే తీసి కట్ చేయడానికి రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. మా ఫ్యామిలీలో అయితే బయటికి వెళ్ళడానికి వీడి పేరు చెప్పానంటే పంపించకుండా అంటూ ఉండరు ఫ్రెండ్స్. వీడంటే మా ఫ్యామిలీకి చాలా నమ్మకం. వీడితో పాటు నేను ఎక్కడ బయటికి వెళ్ళినా అంతే జాగ్రత్తగా తీసుకొస్తాడు ఫ్రెండ్స్ మళ్ళీ ఇంటికి కూడా. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు ఫ్రెండ్స్. అందరూ క్లాస్మేట్స్ అంతే. ఫ్రెండ్షిప్ అంటే అది ఒక బాండింగ్ ఫ్రెండ్స్. ఆ బాండింగ్ నేను వీడితోనే ఆ బాండింగ్ అనిపించింది నాకైతే. ఫైనల్గా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ అనేది ఒక బాండింగ్ కదా ఫ్రెండ్స్. ఆ బాండింగ్ అనేది కొంతమందితోనే ఉంటుంది, అందరితో కూడా ఉండదు. వీడైతే నాకు కాలేజీలో పరిచయం అయ్యాడు ఫ్రెండ్స్. ITI ఫస్ట్ ఇయర్లో పరిచయం అయ్యాడు. నేనైతే చాలా ఇంట్రోవర్ట్ ఫ్రెండ్స్. నేను అనేది ప్రతిదీ షేర్ చేసుకున్నానంటే అది వీడొక్కడే ఫ్రెండ్స్. వీడితోనే నా ఫ్యామిలీ గురించి కానీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వీడికే తెలుసు ఫ్రెండ్స్. అండ్ నాకు చాలా కోపం కూడా ఎక్కువ ఫ్రెండ్స్. నేను కోపమైన ఏదైనా వీడి మీద చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ రోజుల్లో అవసరానికి వాడుకునే రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ చాలాంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ వీడైతే నాకు వచ్చిన ప్రతి ఒక్క బాధలో స్టాండ్ తీసుకున్నాడు ఫ్రెండ్స్ నా కోసం. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలా స్టాండ్ తీసుకునే ఒక ఫ్రెండ్ ఉంటే వాడు ఎంతటి బాధనైనా సరే ఫేస్ చేయగలుగుతాడు. అండ్ నా లైఫ్లో నా ఫ్యామిలీ తర్వాత ఎవ్రీథింగ్ ఈడే ఫ్రెండ్స్. సంతోషమైన బాధ అయినా సరే ప్రతి ఒక్కటి వీడికే షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. నా లైఫ్లో నాకంటూ ఉన్న ఒక ఫ్రెండ్ వీడి ఫ్రెండ్స్. ఇంకా నా ఫ్యామిలీ పరంగా ఏ బాధలున్నా ప్రతి ఒక్క దానికి స్టాండ్ తీసుకుని నేనున్నానని నిలబడతాడు ఫ్రెండ్స్. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా ఫ్రెండ్స్. ప్రతిదీ షేర్ చేసుకునే ఫ్రెండ్ నా లైఫ్లో అయితే అది ఈడే ఫ్రెండ్స్. అండ్ నా కోసం అయితే హైదరాబాద్ నుండి ట్రావెల్ చేసి వచ్చాడు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకెక్కడ మా ఓన్ అయితే సరదా హాయ్ అని చెప్పమన్నాను. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎవరి బర్త్డే అయినా ఫస్ట్ కాసేది సేమియా సగ్గుబియ్యం ఫ్రెండ్స్. మా అమ్మ కాసిన సేమియా సగ్గుబియ్యం తాగేసి అన్నం కూడా తినేసాం ఫ్రెండ్స్. అండ్ ఈ చైన్ వచ్చేసి నా బర్త్డేకి మా యొక్క గిఫ్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇంకా కేక్ కటింగ్ మొత్తం అయిపోయాక తినడం అయిపోయాక సరదాగా ఇక ఫొటోస్ దిగడం అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. నాకైతే ఫొటోస్ అంటే చాలా పిచ్చి. ఫొటోస్ తీయడం కూడా కుదరదు ఫ్రెండ్స్. నా చాలా వరకు ఫొటోస్ అయితే వీడియో తీస్తాడు ఫ్రెండ్స్. నేను దిగిన ఫోటోలకి అయితే చాలా వరకు ఫోజులు కానీ ప్రతి ఒక్కటి వీడియో చెప్తాడు ఫ్రెండ్స్. అండ్ అలా సరదాగా ఇద్దరం కలిసి ఫొటోస్ అయితే దిగాం ఫ్రెండ్స్. అండ్ వీడియో నేను కలిసి దిగిన ఫొటోస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. అది ఎందుకో తెలియదు, వాడికి దిగడం ఇంట్రెస్ట్ ఉండదో నాకు దిగడం కుదరదో తెలియదు ఫ్రెండ్స్. అండ్ ఫొటోస్ ఎడిటింగ్ కూడా బాగా చేస్తాడు ఫ్రెండ్స్. నా ఫొటోస్ తప్పితే సాంగ్స్ బాగా క్రియేట్ చేసుకుంటాడు. చూడండి ఫ్రెండ్స్, ఫొటోస్ దిగడం కుదిరిపోతాడు అలా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చెప్తాడు ఫ్రెండ్స్. అండ్ నా బర్త్డేకి వస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఫ్యామిలీతో వీడితో కలిసి బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. నా బర్త్డే రోజు అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నా కూడా. నా బర్త్డే రోజు అయితే అసలు రాడనుకున్నాను. అండ్ నాకు జరుపుకోవడం కూడా ఇష్టం లేదు ఫ్రెండ్స్. అండ్ వీడు వచ్చాడు, ఇంకా హ్యాపీ మూమెంట్ కదా అని చెప్పి ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. వాడంత కష్టపడి ఒక 10 ఫోటోలు చేస్తే అందులో ఒక 2 ఫొటోసే నాకు నచ్చుతాయి ఫ్రెండ్స్. నచ్చుతాయి అంటే వాడు బాగా తీస్తాడు కానీ ఇంకా నా ఫేస్ బాగాక అది ఇది అని చెప్పి నేనే డిలీట్ చేసేస్తాను. నాకంటూ ఏదైనా బాధ వచ్చినా నేను ఫోన్ చేయాలి అనుకుంటే వీడికి ఇంకొకడు ఉన్నాడు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికీ చేస్తాను. ఏ అవసరమైనా సరే, ఎలాంటి బాధ ఉన్నా సరే మ్యాక్సిమం ఫస్ట్ అయితే వీడికే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ప్రతి ఒక్కటి వీడితోనే షేర్ చేసుకుంటాను. ఇంకా అలా ఎంతో కష్టపడి ఫొటోస్ అయితే తీశాడు ఫ్రెండ్స్. ఇంకా నేను బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, ఎక్కడికి ఎంజాయ్ చేయాలనుకున్నా ప్రతి ఒక్క దానికి వీడినే తీసుకుని వెళ్తాను ఫ్రెండ్స్.
అండ్ నేను ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేశానంటే ప్రతి ఒక్క చోట ఈడు కూడా ఉంటాడు. జీవితాంతం మా ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి, ఉంటుంది కూడా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం అనేది నిలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ విషయంలో అయినా సరే, ఏ రిలేషన్ విషయంలోనైనా సరే, వాళ్ళ లైఫ్లో ఎంతమంది వచ్చినా సరే ఎవరికి ఇచ్చే ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి ఫ్రెండ్స్. నా లైఫ్లో అయితే ఏ పర్సన్కైనా ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఆడు నువ్వు ఒకటే, వాళ్ళు మీరు ఒకటే అన్న థింకింగ్ అయితే ఉండదు. ఎవరికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు వేరు, మనం వేరు కదా ఫ్రెండ్స్. వాళ్ళు మనం ఒకటేలా అవుతాము. నా లైఫ్లోకి ఎంతమంది వచ్చినా, వాళ్ళ లైఫ్లోకి ఎంతమంది వచ్చినా మా రిలేషన్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తాడని, ఎవరి వాల్యూ వాళ్ళకి ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్. నైట్ ఉండమంటే తెల్లారి ఏదో పని ఉందని అయితే బయలుదేరేశాడు ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ మరి.